రోజు తినే లడ్డూనే కొంచెం హెల్తీగా మార్చుకుంటే ఎలా ఉంటుంది? చక్కెర లేకుండా ఇంట్లోనే చాలా సింపుల్‌గా చేసుకునే ఈ ఫ్లాక్సీడ్ లడ్డు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చాలా సింపుల్‌గా అండ్ టేస్టీగా ఉండే ఫ్లాక్సీడ్ లడ్డు రెడీ చేద్దాం. అవిసె గింజలు మన డైలీ డైట్‌లో యాడ్ చేసుకుంటే చాలా బెటర్. సో వాటికి ఇంగ్రీడియంట్స్ వచ్చేసి అవిసె గింజలు, బెల్లం, మీకు నచ్చితే యాడ్ చేసుకోవాలనుకుంటే నువ్వులు, డ్రై ఫ్రూట్స్ అండ్ యాలకుల పొడి, నెయ్యి. ముందుగా ప్యాన్లో అవిసె గింజలు లో ఫ్లేమ్ మీద లైట్గా రోస్ట్ చేయాలి. స్మెల్ రావడం మొదలయ్యాక స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా కూల్ అవ్వనివ్వండి. ఇప్పుడు వీటిని మిక్సీలో వేసి కొంచెం ఫైన్ పౌడర్ లాగా చేయాలి. తర్వాత అదే ప్యాన్లో మీరు యాడ్ చేసుకుంటే నువ్వులు లేదా ఇంకా మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ లైట్గా రోస్ట్ చేసుకొని అవి కూడా మిక్సీ చేసేయాలి. నెక్స్ట్ బెల్లం పాకం పట్టుకొని ఆ బెల్లం కరెక్ట్గా పాకం వచ్చిందా లేదా అని చూసుకోవాలి. చూసిన తర్వాత ఆ బెల్లం ఆ ఫైన్ పౌడర్లో కలిపేసిన తర్వాత చిన్న చిన్నగా లడ్డూలు చేసుకుంటే ఫ్లాక్సీడ్ లడ్డు రెడీ. కావాలంటే మీరు నెయ్యి వేసుకొని, బెల్లంలో కొంచెం నెయ్యి వేసుకొని కూడా లడ్డూలు చేయొచ్చు. ఇలా ఇంట్లోనే ఈజీగా చేసుకునే హెల్తీ రెసిపీస్ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి సింపుల్ హెల్తీ లైఫ్ స్టైల్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి అండ్ డైలీ మీ డైట్లో ఈ ఒక్క లడ్డూని యాడ్ చేసుకుంటే మీ హెల్త్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది.